రీసెంట్ ట్రెండ్స్‌లో చూసుకుంటే అటు న్యూస్ పేపర్‌లో కావచ్చు, న్యూస్ ఛానల్స్‌లో కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో ఎక్కువగా డిబేట్స్‌లో వస్తున్నటువంటి అంశం ఆరవల్లి రేంజెస్. ఆరవల్లి పర్వత శ్రేణులకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా నిర్వచనం అనేది మార్పు చేయడం జరిగింది. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఈ డెఫినేషన్‌కి సంబంధించి చాలా వరకు పర్యావరణవేత్తలు, ఎన్విరాన్మెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఒక తీవ్రమైనటువంటి అంశంగా పరిగణించి దానికి రిలేటెడ్‌గా ఉద్యమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో దట్ ఈ కాంటెక్స్ట్‌లో ఆరవల్లి పర్వత శ్రేణులకు సంబంధించినటువంటి రీసెంట్ డెఫినేషన్ ఏంటి? అలానే ఆ డెఫినేషన్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? అలానే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నటువంటి అంశాలేంటి? దీంతో పాటు ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో మనకి ఈ అంశాన్ని ఏ విధంగా చదువుకోవాలి? వన్ ఈజ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలానే గ్రూప్ 1 యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ కొత్తగా నిర్వచనం ఏంటి? సుప్రీంకోర్టు ఆరవల్లి పర్వత శ్రేణికి కొత్త ప్రమాణం ప్రకటించింది. ఏంటా ప్రమాణం అంటే 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న భాగాలు ఆరవల్లుగా పరిగణించబడవు. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగొచ్చు. సో రీసెంట్గా సుప్రీంకోర్టు నిర్వచనం ప్రకారం ఆరవల్లి పర్వత శ్రేణుల యొక్క పొడవు ఎంత ఉండాలి అనేసి. సో దట్ 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న భాగాలు ఇక నుంచి ఏవి కూడా ఆరవల్లి శ్రేణులుగా పరిగణించబడవు. అలానే 500 మీటర్ల లోపే ఉన్న పర్వత బ్లాక్స్ మాత్రమే ఆరవల్లి శ్రేణులలో కలుస్తాయి అనేటటువంటి కొత్త నిర్వచనాన్ని సుప్రీంకోర్టు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ మార్పు ఎందుకు చేయడం జరిగింది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే అంశాన్ని పరిశీలిస్తే జీఐఎస్ మ్యాపింగ్ అలానే పాలసీ నిర్ణయాల్లో ఒకే విధమైనటువంటి నిర్వచనం ఉండాలి. సో దట్ యూనిఫామిటీని మెయింటైన్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కొత్త నిర్వచనాన్ని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అలానే మైనింగు మరియు నిర్మాణ అనుమతులపై ఇది ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న భాగాలు ఆరవల్లుగా పరిగణించబడవు అంటే మైనింగ్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ అవుతాయా తగ్గుతాయంటే కోర్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో దట్ డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణ చట్టాల పరిధి కూడా మారేటటువంటి అవకాశం ఉంది. సో దట్ ఈ నిర్వచనం ప్రకారం మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ రిలేటెడ్ లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో కూడా చాలా వరకు మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంది. అలానే రాష్ట్రాలు మరియు కేంద్రం మధ్య అమలు విషయంలో కూడా స్పష్టత ఉంటుంది. సో యూనిఫామిటీ వల్ల స్పష్టత ఏర్పడుతుంది. కాకపోతే ఈ డెఫినేషన్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొన్నిసార్లు ఇది సెంటర్ స్టేట్ రిలేషన్స్ మధ్య కూడా ఇంపాక్ట్ చూపించడానికి ఆస్కారం ఉంది. సో దట్ మెయిన్గా ఇది ఎందుకు ఎక్కువగా న్యూస్లో ఉందంటే కోర్స్ ఎన్విరాన్మెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చేయడం వల్ల. అసలు ఏంటి వాళ్ళ యొక్క వాదన అంటే తక్కువ ఎత్తున్న కొండలు మరియు చిన్న పర్వతాలు రక్షణ పరిధి బయటకు వెళ్తాయి. సో దట్ ఇప్పుడు 100 మీటర్స్ కంటే తక్కువ ఉన్నవేవి కూడా ఆరవల్లి పర్వత శ్రేణిలో ఉండవని చెప్పారు. సో దట్ ఇవన్నీ కూడా ఆరవల్లి పర్వత శ్రేణి నుంచి బయటకు వెళ్ళాయంటే దాని యొక్క ఇంపాక్ట్ కాన్సిక్వెన్సెస్ పర్యావసానం ఎలా ఉంటుందంటే అక్రమంగా మైనింగ్ పెరిగేటటువంటి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అడవుల వినాశనం అనేది పెరుగుతుంది. భూగర్భ జలాలు తగ్గుదల పెరుగుతుంది. దీంతోపాటు ఎడారి విస్తరణ వేగం చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ డిసర్టిఫికేషన్ కావచ్చు, ల్యాండ్ డిగ్రేడేషన్, డిఫారెస్టేషన్, ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్, దీంతోపాటు గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో దాని యొక్క ఇది కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు హీట్ వేవ్ యొక్క ఇంపాక్ట్ అనేది కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ హీట్ వేవ్ ఇంపాక్ట్ పెరిగిందంటే ఖచ్చితంగా అటు ఎకనామిక్ అండ్ ఆల్సో డైరెక్ట్గా పీపుల్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ విధంగా ఈ డెఫినేషన్ చేంజ్ వల్ల ఈ అంశాలు ప్రభావితం చెందుతాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే మెయిన్గా ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు ఆరవల్లి రేంజెస్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా అడగచ్చు. సో దట్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఆరవల్లులు గాలి దిశను నియంత్రించేటటువంటి సహజ వాల్ రక్షణా గోడగా కూడా ఉంటాయి. రైట్. దీంతోపాటు ఉత్తర భారత వాతావరణ నియంత్రణకు కూడా ఇది చాలా కీలకం. సో దట్ ఈ అంశాన్ని మీకు తెలియాలంటే ఏం చేస్తారు? మ్యాప్ అనేది ప్రజెంట్ చేసుకొని దీనికోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలానే ధూళి తుఫాన్లు, కాలుష్య నియంత్రణలో కూడా ఆరవల్లి పర్వత శ్రేణులు అనేవి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కాబట్టే ఆరవల్లి పర్వత శ్రేణులను సంరక్షించుకోవాలి అనేసి పర్యావరణవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదిస్తున్నారు. అయితే రీసెంట్గా వచ్చినటువంటి డెఫినేషన్ యొక్క ఇంపాక్ట్ ఇలా ఉంటుంది అనేసి అంటున్నారు. అయితే దీనికి ప్రభుత్వం యొక్క సమాధానం ఏమిచ్చింది? కొత్త నిర్వచనం వల్ల మాత్రం ఒక చిన్న భాగం మాత్రమే ప్రభావితం అవుతుంది. 90% కంటే ఎక్కువ ప్రాంతం అంతా కూడా ప్రొటెక్ట్ చేయడమే జరుగుతుంది. ఇదంతా కూడా రక్షణలోనే ఉంటుందని చెప్పారు. మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారు అంటే యూనిఫామిటీ కోసం, ఏకరూపతా విధానం, అలానే స్పష్టమైనటువంటి భూభాగ గుర్తింపు, జియోగ్రఫికల్ ఇండికేషన్, దీంతోపాటు జీఐఎస్ ఆధారిత ప్లానింగ్ కోసం రీసెంట్గా డెఫినేషన్స్లో మార్పులు చేశాము అనేసి ప్రభుత్వం కూడా వాదించడం జరిగింది. సో రీసెంట్గా ఉన్నటువంటి వివాదం ఏంటి, నిర్వచనం ఏంటి, సుప్రీంకోర్టు డెసిషన్ యొక్క ఇంపాక్టు, అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని యొక్క వాదన ఏంటి అనే అంశాన్ని చూసా. ఇప్పుడు మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాన్ని ఎలా అడగొచ్చు అంటే ఆరవల్లి పర్వత శ్రేణి ఏ ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది అనేసి అడగొచ్చు. సో దట్ ఆరవల్లి పర్వత శ్రేణులు అనేవి మొత్తంగా 3 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో విస్తరించి ఉంది. ఏంటంటే ఆ 3 రాష్ట్రాలు అంటే వన్ ఈజ్ గుజరాత్,
సెకండ్ వన్ ఈజ్ రాజస్థాన్, థర్డ్ వన్ ఈజ్ హర్యానా, నాలుగవది కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీ. ఆరవలి పర్వత శ్రేణి ఢిల్లీ నుంచి ప్రారంభమై హర్యానా, రాజస్థాన్ మీదుగా గుజరాత్ వరకు విస్తరిస్తుంది. సో దట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అంశం. రాబోయేటటువంటి ఏ ఎగ్జామ్లో అయినా ఈ క్వశ్చన్ అడగడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దెన్ ఆల్సో మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఇచ్చా, సో దట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇటీవల సుప్రీంకోర్టు ప్రకటించిన ఆరావళి పర్వత శ్రేణి నూతన నిర్వచనం పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధి మధ్య ఉన్న సంఘర్షణను ఎలా ప్రతిబింబిస్తుంది విశ్లేషించండి. సో ముఖ్యంగా ఇది ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అనేటటువంటి టాపిక్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. సో దట్ దీనికి సంబంధించినటువంటి సమాధానాన్ని రాయండి. అలానే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, రీసెంట్గా ఉన్నటువంటి న్యూస్ దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకున్నాం. అలానే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్.